శాసనసభ, లోక్సభ ఎన్నికలకు పోలింగ్ ముహూర్తం ఖరారు కావడంతో ఏపీలోని రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈసారి రాష్ట్రంలో బహుముఖ పోటీ జరగనుంది. అధికార తెదేపా, ప్రధాన ప్రతిపక్షం వైకాపాతో పాటు భాజపా, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు బరిలో దిగుతున్నాయి. తెదేపా, వైకాపాలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై చాలా వరకు కసరత్తు పూర్తి చేశాయి. ఏ పార్టీల మధ్య పొత్తులు ఉంటాయన్న విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు వామపక్షాలు, జనసేన మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. ఇప్పటికే ముందస్తు కసరత్తు చేసిన పార్టీలు అభ్యర్థులను రంగంలోకి దించి ప్రచార బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమరానికి తెలుగుదేశం పార్టీ సన్నద్ధమైంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలుత ప్రకటించిన విధంగానే 115 మంది అభ్యర్థులను ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయానికి ప్రకటించారు. 60 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రస్తుతానికి పెండింగ్లో ఉంచారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు, రాజకీయ సమీకరణాలు ఉన్న నేపథ్యంలో వాటిపై మరోసారి పూర్తిగా దృష్టి కేంద్రీకరించి మరో 3-4 రోజుల్లో ఈ 60 నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి జాబితాలో అభ్యర్థుల వివరాలను ఓసారి చూద్దాం. ముందుగా కృష్ణా జిల్లా విషయానికి వస్తే విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ పశ్చిమం నుంచి షబానా ఖాతూన్, మైలవరం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్, పెనమలూరు నుంచి బోడె ప్రసాద్, జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య, నందిగామ తంగిరాల సౌమ్య, గుడివాడ నుంచి దేవినేని అవినాష్లను ఎంపిక చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఏలూరు నుంచి బడేటి బుజ్జి, ఆచింట నుంచి పితాని సత్యనారాయణ, దెందలూరు చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు, నరసాపురం మాధవనాయుడు, ఉండి నుంచి శివరామరాజు, పాలకొల్లు రామానాయుడు, తణుకు అరసుమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం నుంచి ఈలి నాని, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులకు టికెట్లు దక్కించుకున్నారు. కడప జిల్లాలో అభ్యర్థుల విషయానికి వస్తే రాజంపేట బత్యాల చెంగల్రాయుడు, రైల్వే కోడూరు నుంచి నరసింహప్రసాద్, రాయచోటి నుంచి రమేష్ కుమార్ రెడ్డి, కమలాపురం పుత్తా నరసింహారెడ్డి, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి, మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్, పులివెందుల నుంచి సతీష్ రెడ్డి తదితరులను ఎంపిక చేశారు. ఇక కర్నూలు జిల్లా నుంచి తెదేపా అభ్యర్థులుగా డోన్ నుంచి కె ప్రతాప్, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రాలయం తిక్కారెడ్డి, పత్తికొండ నుంచి కెఈ శ్యాంబాబు, ఎమిగనూరు జయనాగేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. అటు గుంటూరు జిల్లా టీడీపీ అభ్యర్థులుగా రేపల్లి నుంచి అనగాని సత్యప్రసాద్, వేమూరు నుంచి నక్కా ఆనందబాబు, పొన్నూరు నుంచి దూలిపాళ్ల నరేంద్ర, తెనాలి ఆలపాటి రాజా ఎన్నికల బరిలో ఉన్నారు. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే కుప్పం నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగనున్నారు. మిగతా నియోజకవర్గాలైన పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు అనీషారెడ్డి, పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి, చంద్రగిరి పులపర్తి నాని పేర్లు అధినేత ఖరారు చేశారు. మరోవైపు నెల్లూరు జిల్లా నుండి నెల్లూరు అర్బన్ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, నెల్లూరు 2 నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి నుండి మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బరిలో ఉండగా, కోవూరు నుండి పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కావలి బీదా మస్తాన్, వెంకటగిరి నుండి కురుగొండ్ల రామకృష్ణ, ఆత్మకూరు బొల్లినేని కృష్ణయ్య, గూడూరు నుంచి పాసెం సునీల్ పేర్లు ఖరారు చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే కాకినాడ అర్బన్ నుంచి వనమూడి కొండబాబు, కాకినాడ రూరల్ పిల్లి అనంతలక్ష్మి, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, తుని యనమల రామకృష్ణుడు, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, పత్తిపాడు నుంచి వరుపుల రాజా, పిఠాపురం వర్మ, రాజానగరం నుంచి పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి రామకృష్ణారెడ్డి, మండపేట నుంచి జోగేశ్వరరావు, రామచంద్రాపురం తోట త్రిమూర్తులు, రాజోలు గొల్లపల్లి సూర్యారావు, కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు, ముమ్మిడివరం నుంచి దాట్ల సుబ్బరాజు పేర్లను అధినేత ఖరారు చేశారు. అనంతపురం జిల్లా నుంచి చూస్తే అనంతపురం సిటీ నుంచి ప్రభాకర్ చౌదరి, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, ఉరువకొండ పయ్యావుల కేశవ్, రాయదుర్గం మంత్రి కాల్వ శ్రీనివాసులు, హిందూపురం నుంచి నటుడు బాలకృష్ణ, రాప్తాడు నుంచి మంత్రి పరిటాల సునీత, ధర్మవరం గోనుగుంట్ల సూర్యనారాయణ, పెనుగొండ డీకే పార్థసారథి, మడకశిర నుంచి వీరన్న, పుట్టపర్తి నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డిలు పోటీ చేయనున్నారు. అటు విశాఖపట్నం విషయానికి వస్తే విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ, విశాఖ దక్షిణం వాసుపల్లి గణేష్,
రమేష్, విశాఖ పశ్చిమ నుంచి గణబాబు, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, ఎస్కోట కోళ్ల లలితకుమారి, పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణమూర్తి, యలమంచుల నుంచి పంచకర్ల రమేష్, నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు, చోడవరం నుంచి కేఎస్ఎన్ రాజు పేర్లను పార్టీ అధ్యక్షుడు ఖరారు చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లా తెదేపా అభ్యర్థులుగా ఇచ్చాపురం నుంచి బెంతాళం అశోక్, పలాస గౌతు శిరీష, టెక్కలి మంత్రి అచ్చెన్నాయుడు, నరసన్నపేట నుంచి రమణమూర్తి, ఆముదాల వలస నుంచి కూన రవికుమార్, శ్రీకాకుళం నుంచి గుండె లక్ష్మీదేవి, రాజాం నుంచి కొండ్రు మురళి, ఎచ్చెర్ల మంత్రి కళా వెంకట్రావు, విజయనగరం నుండి మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు పేర్లను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.